హైదరాబాద్ మణికొండలో యాక్సిడెంట్కు గురైన బాధితురాలు భవానీ బిగ్ టీవీతో వాపోతోంది. తన భర్తకు ఆరోగ్యం బాలేకపోతే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తుండగా కారు ఓవర్ స్పీడ్తో వచ్చి ఢీకొట్టిందని చెబుతోంది. కింద పడిపోయాక కారు డ్రైవర్ కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. యాక్సిడెంట్ టైంలో పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది. ఇళ్లలో పనిచేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నానంటూ వాపోతోంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారు డ్రైవర్పై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. యాక్సిడెంట్లో గాయాల పాలైనటువంటి భవానీ ఉన్నారు అండ్ ఆవిడ కుటుంబం కూడా ఉంది. ఏదో చిన్న చితగా పని చేసుకుంటే తప్ప బ్రతకలేని పరిస్థితి వాళ్ళది. ఆవిడ భర్తకు కూడా గతంలో యాక్సిడెంట్ అయ్యి ఆయన కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సో ఒకసారి మాట్లాడదాం అసలు ఎట్లా జరిగింది ఏందనేది. సో అమ్మ ఎలా ఉంది ఇప్పుడు మీకు? అది దెబ్బలు బాధలు వస్తున్నాయి. అసలు ఎట్లా జరిగిందమ్మా? అంత స్పీడ్గా ఎందుకు వచ్చాడు ఆయన? నేను పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకొద్దామని వెళ్తున్నానండి స్లోగానే. ఆయన ఆ రూట్ అంటే చాలా స్పీడ్గా వచ్చేసాడు, ఆగలేదు, అసలు గుద్దేసి వెళ్ళిపోయాడు. కనీసం గుద్దిన తర్వాత ఆపని కూడా లేదు, ఆపలేదు, అసలు వెళ్ళిపోయాడు గుద్దేసి. అసలు ఆగలేదు, ఆయన అందరూ ఆప్ చేస్తున్నారు కానీ ఆగుతలేదు, గుద్దేసి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు బయటకు వచ్చారు మీరు? పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారంటున్నారు. మా ఆయన గారికి బాగోదండి ఆయనకి. పిల్లల్ని నేనే తీసుకొస్తాను అంటే ఎప్పుడు వెళ్తాను కదా అని వెళ్ళాను. వెళ్తే ఇంకా తీసుకెళ్ళకండి అని ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళిందే ఒక 5 నిమిషాల్లోనే ఈ పని అయింది. ఇప్పుడు మీరు స్పీడ్గా వచ్చారని కూడా లేదు, అక్కడ ఇంకొక స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, మీరు మెల్లగానే వచ్చారు. నేను హార్న్ కొట్టుకుంటా చూసుకుంటానే వస్తున్నాను. ఇలా చూసుకుంటే ఇలా ఆఫ్ చేసే లోకలోనే స్వీట్గా వచ్చేసాడు. స్వీట్గా వచ్చి కొట్టేసి ఇంకా ఆ రూట్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆగితలేదు, చూసాడు నన్ను, పడిపోయాను దూరం నుంచి. బండి అంత దూరం పడిపోయింది, నేను అంత దూరం పడిపోయాను. ఆయన చూసాడు కానీ ఇంకా ఆయన దిగుతలేదు, వెళ్ళిపోతున్నాడు. అందరు పిలిచారు. మేము కూడా సీసీ కెమెరాలో చూసినాం ఆ విజువల్. మీరు బండి గుద్దగానే ఎగిరి అక్కడ పడ్డారు. పడ్డాను. ఆయన ఇంకా మనసులంగా చూస్తలేదు, వెళ్ళిపోయాడు. ఆపకుండా వెళ్ళిపోయాడు. కేసు పెట్టారమ్మా మీరు? కేసు పెట్టారు. మరి పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళది ఎవరిది ఏంటి బండి అని చెప్పి ఏమైనా చెప్పారా? ఇంకా ఏమి తీసుకురమ్మన్నారండి. ఇప్పుడు స్టేషన్ కాడికి రమ్మన్నారు, చెప్తానన్నారు. తన భర్త ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో అంటే ఎందుకు ఇంత వేగంగా వెళ్తున్నారు ఈ మార్గంలో? అక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా ఉండేది, గతంలో తీసేశారు అంటున్నారు. తీసేరు. ఇక్కడ అప్పుడే 2-3 యాక్సిడెంట్లు అయినాయండి. ఈ పిల్ల కూడా ఈ అమ్మాయి స్లోగా వస్తుంది కదండి, అతను కూడా చూసుకోకుండా స్పీడ్గానే వచ్చేసి గుద్దేసండి, ఇలా యూటర్న్ తిప్పేసి ఇలా వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. గుద్దే అదే స్పీడ్ మీద వస్తే మొత్తం మనిషి మించి ఎక్కేదండి. గుద్దేసిన ఇలా లెఫ్ట్ తీసుకొని ఇలా వెళ్ళిపోయాడు. అదే స్పీడ్ వస్తే మీద నుంచి ఎక్కేది. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? కనీసం ఆపకుండా వెళ్ళిపోయాడు. అదే సార్, అదే ఆపలేదండి. రాత్రి పిఎస్కి వెళ్ళామండి, అక్కడ ఎఫ్ఐఆర్ రాశారండి. ఎఫ్ఐఆర్ రాశారా? కంప్లైంట్ చేసాం. రాత్రి మేము వెళ్ళామండి. వెళ్తే మార్నింగ్ వస్తాం ఇక్కడికి అన్నారండి. ఒకవేళ పిల్లలు లేరు కాబట్టి సరే, తన గాయాలతో బయటపడింది. ఒకవేళ ఉంటే పరిస్థితి, పిల్లలు ఉంటే మరి పిల్లలు కూడా చాలా ఇదిగా ఉంది కదండి. అదే మాకు ఏదన్నా కొద్దిగా కావాలని కోరుకున్నాం. కనీసం ఆపకుండా అట్లా వెళ్ళిపోతారండి. అదే సార్, మరి పిల్లల్ని తీసుకురావడానికి భవానీ అటు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పిల్లలు ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఏం పేరు నీ పేరు? యోగిత. మీకోసం వస్తుంటేనే అమ్మకి యాక్సిడెంట్ అయిందా? అంటే రోజు అమ్మనే మిమ్మల్ని డ్రాప్ చేస్తుందా? అంటే నిన్న అమ్మ వచ్చిందా మిమ్మల్ని తీసుకురావడానికి? ఏం చదువుతున్నావు? 6th చదువుతున్నావు. అక్కనా? అక్క 8th. అమ్మ నీ పేరేంటి? హేమలత. ఏం చదువుతున్నావు? 8th. అంటే రోజు మిమ్మల్ని నాన్ననే డ్రాప్ చేస్తాడా? అవును సార్. అంటే నేను ఒక్కరోజే అమ్మ వచ్చింది. అవును సార్. మీకు ఏమవుతుంది? గణేష్ తమ్ముడు అవుతాడండి. అదే గతంలో యాక్సిడెంట్ అయింది మా వాడికి. అయితే ఇంకా ప్రాబ్లం ఉంటే ఇంకా 4 years అయిందండి యాక్సిడెంట్ అయ్యి, ఆంధ్రాలో అయ్యింది. అయితే ఇంక ఇంటికి బతుకుతారు లేక ఇక్కడికి వచ్చి పని చేసుకున్నారండి. ఆ అమ్మాయి లేకపోతే ఇంక మరి ఇంకా ఆ అమ్మాయి చేసుకుని మరి పిల్లల్ని పెంచాలి. ఈ గౌతమ్ స్కూల్లో జాయిన్ చేసిందండి. అది మా వాడికి ప్రాబ్లం అయితే అమ్మాయి తీసుకురానికి వెళ్ళిందండి. ఈ తీసుకురానికి వెళ్ళలో ఇలాగ యాక్సిడెంట్ అయిందండి. మామూలు ఓవర్ స్పీడ్ అండి, బాగా అయింది. స్పీడ్ అయితే గుద్దేసి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడంటండి. పోనీ ఆగిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఇలా చేద్దామని కూడా ఏమీ లేదండి.
దాని గురించి మాకు రాత్రి తెలిసిందండి, లేకపోతే మేము అప్పుడు వద్దు, నేను డ్యూటీకి దూరం అండి, దాని గురించి రాలేకపోయాను. దానికి రాయదుర్గంలో కంప్లైంట్ ఇచ్చారండి పోలీసు వాళ్ళు, మరి చెప్పారు కదా అది అలా వస్తానన్నారంటండి. దాన్ని బట్టి మీరే చేయలేకపోతే దాని గురించి అండి. భవానీ తల్లి ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, భవానీకి ఈ యాక్సిడెంట్ జరిగింది, అసలు ఇక్కడ వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఏదో బతకడం కోసం ఇక్కడికి వచ్చినట్టు చెప్తున్నారు. నా భర్త ఒంట్లో బాగోదండి, యాక్సిడెంట్ అయ్యి ఎప్పటి నుంచి ఇంటికాడ ఉన్నాడండి. ఆ పిల్ల ఆధారు అండి, పిల్లలకి వాళ్ళకనండి. ఏదో పిల్లలు తీసుకొద్దామని బయటకు వచ్చిందండి. బయటకు వస్తే ఈ లాగలు ఇలా జరిగిందండి. అంతే అండి, ఇంకేమి మా పిల్ల ఏమి పని చేసుకుంటేనండి ఆ పిల్లల మీద ఆధారం ఉన్నారండి ముగ్గురుని. ఇప్పుడు తను చేస్తేనే కుటుంబం అంతా నడుతుందండి. పిల్లల్లో పనే చేస్తుందండి మా బిడ్డ. ఆ పిల్ల చేస్తేనే కుటుంబం జరుగుతుందండి, అంతకు మించి ఏమీ లేదు సార్. మరి కానీ గుద్దేసిన తర్వాత కనీసం ఆపకుండా ఆపలేదండి. అసలు 3 మంది కాకేశారంట, అసలు ఆఫ్ చేయలేదండి. అతను సీట్ మీద అతను వెళ్ళిపోయాడంటండి, యాగం మీద వస్తున్నాడంటండి. అన్ని చూసారు కదండి కెమెరాల్లో. అంత అలాగా గుద్దేసి చచ్చిపోయిందని వెళ్ళిపోయాడంటండి. అలాగని చెప్తున్నాడంటండి ఆయన. గుద్దేసి చచ్చిపోయిందని వెళ్ళిపోయాడంటండి. ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. ప్రాణం పోయినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. ఎంతమంది కాకేశారంటండి, అసలు పలకలేదండి. యాగం మీద ఆ కారు మీద వెళ్ళిపోయాడంటండి. తను ఇళ్లలో పని చేసుకుంటూ తన 2 ఆడపిల్లల్ని చదివించుకుంటూ ఏదో చిన్న చితక పని చేసుకుంటే తప్ప ఇంట్లో గడవని పరిస్థితి. సో అలాంటి పర్సన్ తన కూతుర్లని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినటువంటి భవానీకి ఈ అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కనీసం గుద్దిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పి కారు దిగి చూసేటువంటి ప్రయత్నం చేయకుండా ఇంకా రివర్స్లో తను చచ్చిపోయిందేమో అని చెప్పేసి నేను వెళ్ళిపోయానని చెప్పి ఆ డ్రైవర్ మాట్లాడుతున్నారంటూ కూడా భవానీ తల్లి మాట్లాడుతూ ఉంది. అసలు మనుషుల్లో మానవత్వం అనేది చచ్చిపోతుంది అని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్రావుతో విజయ్ బిగ్ టీవీ మణికొండ నుండి.